ఈ రైస్ మిల్లు మాదండి. ఇక్కడ చాలా చాలా అన్యాయం జరుగుతుంది. ఎలా అంటే మా చేతిలో స్టే ఆర్డర్ ఉన్నా కూడా వీళ్ళు అన్యాయంగా మిల్లు ఆక్రమించుకొని అందులో సామాన్లన్నీ రాత్రికి రాత్రి టర్బోల్లో అంతా పట్టుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. మేము ఎంత లోపలికి వెళ్ళాలని ప్రయత్నించినా కూడా మాకు అసలు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇవాళ ఎలాగోలా మేము లోపలికి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. అయినా సరే పోలీసుల ద్వారా మళ్ళీ మమ్మల్ని బాగా హెచ్చరించారు, మళ్ళీ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని. మేము ఆదివాసులమండి, మాకు బిజినెస్ చేయడం తప్ప ఇలాంటి దోపిడీలు దొంగతనాలు మాకు అసలు తెలియవు. మాకు చాలా చాలా అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం చాలా మంచిది అంటున్నారు, ఆ మంచిదో మాకు చూపించండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు స్పందించి మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలని, న్యాయం జరిగేట్టు చేయాలని మేము చాలా ఇదిగా అడుగుతున్నాం. మాకు చాలా చాలా అన్యాయం జరుగుతుంది. మీరు వెంటనే స్పందించకపోతే ఇక్కడ మా ఆస్తులన్నిటి కూడా వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటున్నారు. చేతిలో స్టే ఆర్డర్ ఉండగా ఎవరికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకు వాళ్ళు లైన్ని తీసుకెళ్తున్నారు? ఈ పోలీసులు వీళ్ళందరూ, ప్రభుత్వం యంత్రాంగం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీటిని ఆపరేంటి? అసలు న్యాయం ఉండాలి కదా. ఇంత అన్యాయం మేము ఎక్కడ చూడలేదండి. మాకు వెంటనే మీరు ఎలాగల న్యాయం జరగాలని కోరుకుంటున్నాము.